నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈ రోజు మనం పోచంపేట గ్రామంలో పోచంపేట సర్పంచ్ ఎండి ఫిరోజ్ గారితో ఉన్నాము. వారు సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు కూడా. అయితే ఈ గ్రామంలో గుడ్ మార్నింగ్ పోచంపేట అనే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు. ప్రతి సోమవారం రోజున 4 వార్డులుగా అంటే 12 వార్డులలో ఒక రోజు ప్రతి సోమవారం చేసి ఒక 4 వార్డులు తిరుగుతారు. అయితే తిరిగినప్పుడు ఆ వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకొని సంబంధించిన అధికారులతో కానీ వాటిని పరిష్కారానికి మార్గం అనేది చూపుతారు. అయితే ఇది ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఎన్నుకున్నారనే విషయాన్ని వారి మాటలలో అడిగి తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ నమస్కారం. మేము గెలిచిన తర్వాత ఈ రోజు గ్రామ పంచాయతీలో మొట్టమొదటిసారిగా మా పాలక వర్గంతో 11 గంటలకు ఒక సమావేశం నిర్వహించుకున్నాము. దానికంటే ముందు మేమందరం ఒక నిర్ణయానికి ఏమొచ్చామంటే పోచన్నపేట గ్రామంలో గుడ్ మార్నింగ్ పోచన్నపేట అనే ఒక మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామాన్ని 4 భాగాలుగా చేశాము. ప్రతి సోమవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఒక భాగంలో వాటికి ఉన్న సంక్షేమ పథకాలు ఏమన్నా అందట్లేదా ఆ ఇంటి వాళ్లకు, లేదంటే గ్రామ పంచాయతీ నుంచి ఏమన్నా నల్లాలు రావట్లేదా, నీటి సరఫరా సరిగా లేదా, లైట్లు లేవా, డ్రైనేజ్ వ్యవస్థ ఏదైనా ఉన్నదా, వాటితో పాటు సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఏమన్నా ఆగిపోయినవా, అవన్నీ కూడా ఆ బజారుకు తిరిగి మా పాలకవర్గం, నేను, మా కార్యదర్శి, మా సిబ్బంది అందరం కలిసి ప్రతి సోమవారం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం అవుతుంది. ఆ కార్యక్రమంలో ఏమన్నా ఫిర్యాదులు వస్తే నెక్స్ట్ విజిట్ అంటే మళ్ళీ ఆ బజారుకు పోయే లోపు ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఇది కూడా మంచి సక్సెస్ అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని మీరు ఎందుకు ఎన్నుకున్నారు, మరి ఎందుకు చేద్దాం అనుకున్నారు? ఇట్లా ఎన్నికల్లో ప్రచార భాగంలో మాకు వచ్చిన సమస్యల దృష్టి మా దగ్గరకు వచ్చింది. ప్రతి సమస్యకు ఏదైనా అందరూ కూడా గ్రామ పంచాయతీ దగ్గరికి రాలేరు, ఫిర్యాదు చేయలేరు అని చెప్పి ఒక ఉద్దేశంతో చాలా మంది ముసలోళ్ళు, కొంచెం చేతగానోళ్ళు ఉన్నారు. ఆ సమస్య పరిష్కారానికి మేమే మీ దగ్గరకు వస్తామని చెప్పి వాళ్ళకు ఒక మాట ఇచ్చినాము. ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఈ ప్రచారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది రాబోయే 5 సంవత్సరాలు ఇదే విధంగా ఉంటుంది. అనివార్య కారణాల వల్ల ఎవరన్నా ఒకరో ఇద్దరు రాకపోతే ఉన్న వాళ్ళతో కూడా ఈ కార్యక్రమం మేము ఎప్పటికీ 5 సంవత్సరాలు ఇది నడుస్తూనే ఉంటుంది. ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఈ కార్యక్రమాన్ని ఎన్నుకున్నారు. అయితే సర్పంచ్ గెలిచి వేరే ఊర్లలో ఉండి లేక ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఎప్పటికీ ప్రజలలో అందుబాటులో ఉండడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఎన్నుకున్నట్టుగా సర్పంచ్ గారు చెప్తున్నారు. వీరు చేసే ఈ కార్యక్రమాన్ని మండలంలో ఉన్న సర్పంచ్లు కానీ రాష్ట్రంలో ఉన్న సర్పంచ్ కానీ ఆదర్శంగా తీసుకోవాలని మన ప్రజా గొంతుక న్యూస్ తరపున నేను తెలియజేస్తున్నాను.